నా పేరు డాక్టర్ నవీన్. నేను సీనియర్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్, క్లినికల్ డైరెక్టర్, లివర్ స్పెషలిస్ట్, లివర్ ట్రాన్స్ప్లాంట్స్ గురించి నేను చూస్తాను. నేను యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో చేస్తాను. సో బ్రీఫ్గా నా గురించి ఎంబీబీఎస్ విజయవాడలో చేశాను, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ 1995లో. 2001లో యూకేలో నేను 2001 నుంచి నా ఫర్దర్ స్టడీస్ ఎంఆర్సిపి, ఎఫ్ఆర్సిపి, అండ్ తర్వాత గ్యాస్ట్రో ఎంట్రాలజీ, అలాగే లివర్ ట్రాన్స్ప్లాంట్ అన్నీ అక్కడ చేసి అక్కడ కన్సల్టెంట్గా చేసి బ్యాక్ ఇండియా 2014లో వచ్చాను. దాన్ని నా ఇప్పుడు యశోదలో పనిచేస్తాను, అంతకుముందు అపోలోలో పనిచేస్తాను. సో ఈ ప్రెస్ మీట్కి మెయిన్ ఉద్దేశం ఏంటంటే పబ్లిక్కి ఒక 2-3 మెసేజెస్ ఇద్దామనే ఉద్దేశంతో వచ్చామన్నమాట. ఫస్ట్ మెయిన్ మెసేజ్ ఏంటంటే కనుక చాలామందికి లివర్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం ఈ మధ్య ప్రపంచవ్యాప్తంలో, పర్టికులర్లీ ఇండియాలో అండ్ కొన్ని స్టేట్స్లో లైక్ తెలంగాణ, సిక్కిం, నార్త్ ఈస్ట్ స్టేట్స్ కొన్ని అట్లా వాటి చోట చాలా లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నాం. లివర్ అంటే కాలేయం. మన కాలేయము ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ, 600 నుంచి 700 పైన పనులు చేస్తుందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ మన బాడీలో అన్నిటికంటే లార్జెస్ట్ ఆర్గన్, సాలిడ్ ఆర్గన్ లివర్ అంటాం, కాలేయం. ఈ కాలేయము మంచిది, అలాగే చెడుది కూడా. మంచిది ఎందుకంటే దానికి రిపేర్ చేసుకుని ట్రై చేస్తుంది ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు. చెడు ఎందుకంటానంటే రిపేర్ చేసుకొని కష్టపడుతుంది, ఒకేసారి ఆగిపోతుంది పని చేయడం. రిపేర్ ఇంకా స్టేజ్ ఇంకా తట్టుకోలేదు అన్నప్పుడు ఆపేస్తామట. ఆ స్టేజ్ వచ్చేంత వరకు మనకి ఏమి సిమ్టమ్స్ ఇవ్వదు. అందుకని లివర్ డిసీజ్ ఎప్పుడు కూడా మనము సైలెంట్ కిల్లర్ అంటాం. నేను చాలాసార్లు చాలా వీడియోస్లోనూ కూడా చెప్పాను, లివర్ డిసీజెస్ అంటే సైలెంట్ కిల్లర్. ఎందుకంటే లాస్ట్ స్టేజ్, ఎండ్ స్టేజ్ వచ్చేంత వరకు ఏమి సిమ్టమ్స్ ఇవ్వదు. మనకు తెలిసేసరికి చాలా ముదిరిపోయి అడ్వాన్స్ స్టేజ్, లేట్ స్టేజ్లో వస్తుంది అనమాట. మరి నేను కనిపెట్టుకుంటాం ఎట్లా, ఎందుకు అవుతుంది కారణాలు? మెయిన్ కారణాలు లివర్ ఇట్లా పాడడానికి 3 మెయిన్ కారణాలు ఉన్నాయి. ఒకటి ఆల్కహాల్. ఓకే, మనందరికీ తెలుసు ఆల్కహాల్ లాగా లివర్ పాడవుతుందని చెప్పాను, రైట్? సో పర్టికులర్లీ కోవిడ్ దాటిన తర్వాత ఇంకా ఆల్కహాల్ కన్సంప్షన్ చాలా ఎక్కువ అయిపోయింది. దాంతో లివర్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ చూస్తున్నాం. అదే కాకుండా వైరల్ హెపటైటిస్ అంటే పర్టికులర్లీ హెపటైటిస్ బి అండ్ సి అనే 2 వైరస్లు. ఓకే, అవి 2 కూడా లివర్లో కూర్చొని మెల్లింగా తెలియకుండా డ్యామేజ్ చేసి లివర్ సిరోసిస్ అంటే ఎండ్ స్టేజ్ లివర్ అంటే అడ్వాన్స్గా పాడైపోయిన తర్వాత సిరోసిస్ వచ్చిన తర్వాత అప్పుడు మనకి సిమ్టమ్స్ వస్తాయి. అప్పుడు ఏమీ తెలియదు. 2వ కారణం. 3వ కారణం విచ్ ఇస్ మోర్ బిగ్గర్ ప్రాబ్లమ్ ఈజ్ ఫ్యాటీ లివర్. లివర్లో కొవ్వు చేరుకుంటాం. లివర్లో కొవ్వు చేరుకుంటాం వలన లివర్లో అలాగే వెళ్ళి ఆల్కహాల్ ఎట్లా డ్యామేజ్ చేస్తుందో ఈ ఫ్యాట్ లివర్ కూడా అలాగే డ్యామేజ్ చేస్తూ లివర్లోకి వాపు నుంచి స్కారింగ్ నుంచి సిరోసిస్ స్టేజ్ వరకు వెళ్ళిపోతుంది అనమాట. ఈ స్టేజ్ సిరోసిస్ వచ్చేంత వరకు ఏమాత్రం సిమ్టమ్స్ ఇవ్వదు. ఓకే, సో మనకి ముందు కనుక చెక్ చేసుకొని రెగ్యులర్గా చెకప్ చేసుకుంటే మనం ఆ స్టేజ్కి వెళ్ళకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఇండియాలో 100 మందిలో కనీసం ఒక 30 మంది 40 మంది వరకు లివర్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం ఈ మధ్య. అంటే ఎంత ఎక్కువ శాతం అబ్జర్వ్ చేసుకోండి. పర్టికులర్లీ ఐటీ క్రౌడ్, ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళకి, దాంట్లో 80% మందికి ఫ్యాట్ లివర్ ఉంది. 80% అంటే 100 మందిలో 80% వాళ్ళకి, 80 మందికి ఫ్యాట్ లివర్ ఉంది. ఈ ఫ్యాట్ లివరే మెల్లిగా క్రమేణా పెరిగి లివర్ స్కారింగ్, సిరోసిస్కి దారితీస్తాను. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్యాన్సర్స్ ఇన్ ద వరల్డ్, అతి వేగంగా పెరిగే క్యాన్సర్లో మొదటి స్థానంలో ఉంది లివర్ క్యాన్సర్. ఇప్పుడు లివర్ క్యాన్సర్స్ చాలా వేగంగా పెరుగుతున్నాయి, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్యాన్సర్స్. ఎందుకు అంటే ఇలా లివర్ సిరోసిస్ రావడం. సిరోసిస్కి కారణాలు ఏంటి? ఇందాక చెప్పినవన్నీ కూడా ఫ్యాటీ లివర్, అలాగే ఆల్కహాల్, అలాగే వైరల్ హెపటైటిస్. ఈ 3 కారణాల వల్ల లివర్ సిరోసిస్ పెరుగుతుంది. సిరోసిస్తో పాటు క్యాన్సర్ కూడా బాగా ఎక్కువ చూస్తున్నాం. ఓకే, సరే ఈ హెపటైటిస్ బి, ఈ వైరస్ ఎట్లా పాకుతాయి? 2 వైరస్ చెప్పాను ఇందాక, హెపటైటిస్ బి అండ్ సి వైరస్. ఈ వైరస్ ఉన్న వాళ్ళకి 10 మందిలో 9 మందికి ఆ వైరస్ ఉందని కూడా తెలియదు. వాళ్ళకి మన చుట్టూ తిరుగుతూ ఉంటారు, మనకు తెలియదు ఉందంట. వాళ్ళు తెలియకుండా మనకి పాకుతుంది. ఎలా పాకుతుంది? హెపటైటిస్ బి వైరస్ జనరల్గా బ్లడ్ నుంచి బ్లడ్ ఎక్కడ బ్లీడింగ్ అయింది, మనకు అక్కడ తగిలిన లేజర్స్, మనం బార్బర్ షాప్కి వెళ్తాం, అదే బ్లేడ్స్ వాడాము, అక్కడి నుంచి పాకుతుంది హెపటైటిస్ బి వైరస్ అనేది. సెక్షువల్ ట్రాన్స్మిషన్ 2వ రకమైన ట్రాన్స్మిషన్, సేఫ్ సెక్స్ చేయకుండా. 3వది బాడీ ఫ్లూయిడ్స్, అప్పుడప్పుడు చాలా ఎక్కువ వైరస్ కౌంట్ ఉంటే అక్కడి నుంచి కూడా
మనకి వేరే వాళ్ళ చెమట నుంచి కూడా పాకచ్చు. మనం ఎంతమందో పట్టుకుంటూ ఉంటాం, ఎవరికి ఉందో ఎవరికి లేదు తెలియదు. ఉందని వాళ్ళు ఏం ఇట్లా వేసుకొని ఏం తిరగరు, నాకు ఉంది అని తిరగరు, అవునా కదా? సో అప్పుడు మనకి ఎక్కడి నుంచైనా ఎప్పటి నుంచైనా రావచ్చు హెపటైటిస్ బి వైరస్ అనేది. 4వ ట్రాన్స్మిషన్ వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాం, అంటే మదర్ నుంచి బేబీకి రావటం. అంటే మదర్కి ఉంటే హెపటైటిస్ బి ఉంటే బేబీ కూడా రావచ్చు. ఓకే, సో ఇలా ట్రాన్స్మిట్ అవుతుంటుంది, రైట్? ఇదే కాకుండా హెపటైటిస్ సి వైరస్, అది కూడా బ్లడ్ నుంచి బ్లడ్ కాంటాక్ట్ ఉన్నప్పుడు అనమాట. సో పర్టికులర్లీ ఏమన్నా ఇంజెక్షన్స్ ఇన్ఫెక్టెడ్ నీడిల్స్తో చేసుకున్న, డయాలసిస్ చేసుకునే వాళ్ళందరూ కూడా హెపటైటిస్ బి వైరస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ వైరస్లు వస్తున్నాయని ఏమాత్రం హింట్ ఇవ్వదు, మన బాడీలో వచ్చి కూర్చుంటుంది. మన బాడీలో కూర్చొని లివర్లో డ్యామేజ్ చేస్తూ 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 స్కారింగ్ వచ్చి పర్మనెంట్ డ్యామేజ్, సిరోసిస్ వచ్చేంత వరకు ఏ మాత్రము మనకి తెలియదు. ఆ స్టేజ్ తెచ్చుకోకూడదంటే మనం ముందే చెక్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, చెక్ చేసుకొని బ్లడ్ టెస్ట్, వైరస్ లేకపోతే వ్యాక్సినేషన్ వేయించుకోండి. హెల్దీ లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్. పొట్ట చుట్టూ కొవ్వు చేరుకున్న వాళ్ళకి లివర్లు ఎక్కువ చేరుకుంటుంది ఫ్యాట్. సో అవి కూడా లేకుండా హెల్దీ డైట్ తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తుంటే ఇవన్నీ తగ్గుతాయి.